వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. కానీ 10 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు. కారణం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏది చేయలేదు. ముఖ్యమంత్రిగా అయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారి కూడా ఏ ఉద్యమము చేయలేదు. ఇద్దరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఇద్దరు మోడీతో తొత్తులుగా తయారయ్యారు తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్నా? ఇద్దరికి ఏమీ తేడా లేదు. ఒకరికేమో ఉన్నది మోడీతో బహిరంగ పొత్తు, ఇంకొకరికేమో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఉన్నది అక్రమ పొత్తు. ఈరోజు మోడీకి ఇద్దరు 2 కళ్ళయ్యారు. ఒక కన్ను చంద్రబాబు గారైతే మోడీకి ఇంకో కన్ను జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి తేడా లేదన్నా, ఇద్దరికి మోడీ కావాలట. ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు. మోడీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందా అన్నా? అర్థమవుతుందా? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు. అసలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్నా? ఎంతగా వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు. ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకున్న 4% రిజర్వేషన్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాము అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి ఈరోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. రైతులను ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? రైతులని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? ఏమన్నా రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ. రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర ఇచ్చాడు, పెట్టుబడుల్ని తగ్గించారు. ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యవసాయం ఏమైంది? ఈరోజు వ్యవసాయం దండగైపోయింది, రైతులు అప్పుల పాలైపోయారు. ఏమంటే కనీసం మద్దతు ధర లేదు, డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా లేదు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పిన మాట మేనిఫెస్టోలో పెడుతున్నాము, 3000 కోట్లు ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసము, రైతుల కోసము, మద్దతు ధర కోసము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం అయినా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్నా? 4000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలు, ఈ బిడ్డలంటే చాలా ప్రాణం. ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద పడేసి వాళ్ళ భవిష్యత్తును తొక్కేస్తుంటే ఈరోజు చూస్తూ ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేకపోతే చిన్న ఉద్యోగాలు 8,000కు, 10,000కు, 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు, డిగ్రీలు, పీజీలు చదివి కూడా చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. పోనీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే అవి లేకపోయి. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చినా వెంటనే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చాయన్నా ఉద్యోగాలు? వచ్చాయా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు?